సో మీకు ఏది ఉన్నా కానీ మేము మున్సిపల్ న్యూస్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ చర్చించిన తర్వాత మేము చర్చించిన అంశాలు ఆమోదించబడినవి తిరస్కరించండి. ఒక 2 అటెండర్స్ని పెట్టి అండ్ మొబైల్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకోమని చెప్పండి. మీటింగ్ కాబట్టి మనము మీటింగ్ కన్వీన్ ఈజీగా ఇప్పుడు చేసుకోవచ్చు. గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన సభ అనేది నిర్వహించబడుతుంది. కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చి సంతకాలు కూడా తీసుకుంటారు. సో ఒక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ హ్యాండ్స్ రేజ్ చేస్తే మేము కౌంట్ చేసుకొని కోరం అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. కౌన్సిలర్స్ అందరూ కూడా ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయాలని చెప్పి కోరుతూ స్టాఫ్ జేఓ గారు కౌంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానం మేరకు ఎక్స్ ఆఫీషియో మెంబర్గా హాజరవ్వడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ సమీలవాణి గారి అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ సోదరి జీనత్ పర్వీన్, కౌన్సిలర్స్ అందరూ కూడా వివిధ అంశాలపైన చర్చిస్తూ ఉన్నారు. ఇంకా కూడా చర్చ చాలాసేపు జరుగుతూ సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇమ్మీడియట్గా పండుగలు, రంజాన్, శ్రీరామనవమి, శివరాత్రి వస్తున్నట్టు వాటి విషయంలో కావచ్చు. గత సంవత్సరంన్నరగా మన కౌన్సిల్ లేదు కాబట్టి కొన్ని పెండింగ్ పడ్డ అంశాలు ఎమర్జెన్సీ ఉన్న వాటిని ఎజెండాలో పెట్టి తీర్మానం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక శాసనసభ్యునిగా ఇక్కడే కొన్ని సమస్యల పట్ల ఉన్న అవగాహనతోటి నేను కూడా వాటి పరిష్కారం కోసం మాట్లాడమను. మరీ ముఖ్యంగా పట్టణంలో శానిటేషన్ విషయంలో సభ్యులు కొద్దిగా మనం ఇంకా మెరుగుపరుచుకోవాలనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. దాంట్లో నాది కూడా పూర్తి సహకారం ఉంటుందని చెప్పినాం. అట్లనే టౌన్ ప్లానింగ్ విషయంలో మనం ఒక వాటర్ ట్యాంక్ కడదామంటే మనకు స్థలం లేకపోతే కాలేజీలో తీసుకున్న విషయం అందరికీ తెలుసు. మరి అలా ఎందుకు జరిగింది అంటే లేఅవుట్ ఉంటే మనం 10% ప్రభుత్వానికి వదిలేయాల్సి ఉంటుంది. అక్కడ మనం ఇట్లాంటి మౌలిక వసతులు పెంచుకోదు. అలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరి గతం గురించి ఎప్పుడు ఊరికే విమర్శించుకుంటూ పోతే మనకు వచ్చేది ఉండదు. వర్తమానం గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచన చేయాలి. ఇక ముందు చేసేటి అన్నా కానీ కరెక్ట్గా లేఅవుట్ వచ్చే విధంగా లేదా పర్మిషన్ అనేది తప్పకుండా తీసుకొని ఆదాయం పెంచుకునే విధంగా కూడా చూసినప్పుడే మున్సిపల్కు ఆదాయం వస్తేనే మరి ఖర్చు పెట్టవచ్చు. పట్టణం బాగా పెరుగుతున్నది, చాలామంది సిబ్బంది అవసరం పడుతున్నారు. ఆటోలు, ట్రాక్టర్లు, టిప్పర్లు, జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా అవసరం పడుతున్నాయి. కరెంటు, వీటన్నిటికి కూడా మనకు చాలా ఖర్చు వస్తుంది. నీళ్ళు కూడా మనం ఇస్తూ ఉన్నాం, వాటర్. సో వీటి విషయంలో అన్నీ కూడా నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ ఉన్నారు. అందులో కొందరు సీనియర్స్ ఉన్నారు. వారి అభిప్రాయాలు చెప్తున్నారు. తప్పకుండా వారి అభిప్రాయం మేరకు తీర్మానం అయిన తర్వాత ఒక శాసనసభ్యునిగా నా బాధ్యతగా ఇక్కడ సహకరిస్తూ హైదరాబాద్ నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, అధికారులకు కానీ నిధులు కానీ తీయడంలో, అధికారులు ఎక్కడైనా మనకు ఖాళీలు ఏర్పడితే వారికి మళ్ళీ రీపోస్టింగ్ ఇప్పించడంలో నా వంతుగా పూర్తి సహకారం ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాళ్ళం అందరికీ ఎమ్మెల్యేనే, అట్లనే కౌన్సిలర్ అనేవాళ్ళు కూడా అందరికి కూడా కౌన్సిలరే. సగం ఓట్లయితే ఇంకా సగం మందికి నేను కౌన్సిలర్ కాదనేది ఉండదు. ఎవరు పిలిచినా పోవాల్సిందే. ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా మనం ఈ వార్డును మీరెట్లా అభివృద్ధి చేసుకుంటారో పట్టణం విషయంలో కావచ్చు, నియోజకవర్గం విషయంలో నాకు కూడా అదే భావన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అదే భావన ఉంటుంది. అట్లనే ప్రధానమంత్రి కూడా మనకు కూడా రాష్ట్రం నుంచి నిధులు ఇస్తాం, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రం నుంచి నిధులు ఇస్తాం, రేపు 15th ఫైనాన్స్ తెచ్చుకోవాలి. తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అందరికి కూడా జనాభా ప్రతిపాదకని ఇస్తారు. కానీ అక్కడ కొన్ని ఉంటాయి, వారి నిబంధనలు పెడతారు. మనం ఏదైతే పన్నులు వసూలు చేసి మున్సిపల్ కూడా సెల్ఫ్ రిలయంట్ ఉన్నప్పుడు 15th ఫైనాన్స్ డబ్బులు వస్తాయి. మన టార్గెట్ మనకు ఉంటుంది. సో దీంట్లో గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించాలి, అధికారులు కూడా గట్టిగా పనిచేయాలి.